అయితే ఈ ఫ్రేమ్లో చాలా మంది అందమైన దెయ్యాలు కనిపించబోతున్నాయి. అది మగ రూపంలో ఉండొచ్చు, ఆడ రూపంలో ఉండొచ్చు. కాకపోతే ఇందులో అందరూ మంచి దెయ్యాలే అనుకుంటున్నాను. ఇంతకీ ఆ ఓ మంచి దెయ్యం అంటే ఎక్కువగా మంచి దెయ్యం ఎవరు అనేది మనం ఇంటర్వ్యూ లాస్ట్లో తేల్చి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం మేము. సో ఇంతకీ మీకు అర్థమైంది కదా, ఇది ఇంటర్వ్యూ జరగబోతుంది. ఓ మంచి దెయ్యం గురించి జరగబోతుంది. అంటే దెయ్యము అంటున్నాను, మొత్తం తెలుగులో అంటున్నారు కదా, ఎవరు గోస్ట్ అనమాట. ఓ మంచి గోస్ట్ అని పిలుచుకుంటూ ఓఎంజీ అంటూ ఒక సినిమా మన ముందుకు వచ్చేస్తుంది జూన్ 21న. అయితే వీళ్ళు కూడా రాక్షసులే, కాకపోతే వాళ్ళ శాఖల్లో రాక్షసులు అని చెప్పాలి. సో మ్యూజిక్లో ఆయన రాక్షసులు ఎవరంటే అనూప్ రూబెన్స్ గారు. ఓ మంచి గోస్ట్కి ఆయన సంగీతాన్ని ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ డైరెక్షన్ టాలెంట్లో ఆయన కూడా గోస్టే. ఆయనే మన శంకర్ గారు, మార్తాండ్ శంకర్ గారు. సో అలాగే నవమి అండ్ అభినక అండ్ ఈ అమ్మాయి గురించి ఏం చెప్తాను చెప్పండి. ఈ అమ్మాయి టాలెంట్లో గోస్ట్, అందంలో గోస్ట్, అంటే మంచి గోస్ట్ అని చెప్తున్నాను అనమాట. సో తనే నందితా శ్వేత. అండ్ ఇంకొకరి గురించి మాట్లాడాలి, ఆయన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా శకలక శంకర్. సో ఆయన నిజమైన గోస్ట్ ఇక్కడ అని చెప్పాలి. సో ఆలస్యం చేయకుండా ఓఎంజీ ఓ మంచి గోస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. ఇంతకీ ఆ మంచి గోస్ట్ ఎవరో తెలుసుకుందాం రండి. హలో 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 అండి. ఐ హోప్ నా ఇంట్రో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. శంకర్ గారు అర్థం కానట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇప్పటి వరకు చెప్పాను కదండి నేనే, అదంతా ఓకే కదా. జూన్ 21st వస్తున్నారు మీరు. సో మంచి గోస్ట్ని తీసుకొని మా ముందుకు వస్తున్నారు, అంతేనా? ఇంతకీ ఆ మంచి గోస్ట్ ఎవరంటారు వీళ్ళల్లో? అందరూ మంచివాళ్ళే అండి. ఏదో ఒకటి ఉంటుంది కదా మీకు. అనూప్ గారు కరెక్ట్గా ఉన్నారు అనమాట. ఆయన ఆల్వేస్ ఆ టెంపో కరెక్ట్ ఉంటుంది. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ఏదైతే కంటెంట్ వచ్చిందో ఆ కంటెంట్కి మంచి వ్యూవర్షిప్ వచ్చిందని చెప్పాలి, ఎందుకంటే వ్యూస్ బాగా వస్తున్నాయి కాబట్టి. సో అండ్ ఎలా ఉన్నారండి మీరు? చాలా ఆనందంలో ఉన్నట్టున్నారు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? పిఠాపురంలోనే ఉంటారేమో అనుకున్నాం మేము. అక్కడి నుంచి రప్పించారా మిమ్మల్ని? పిఠాపురంలో ఇల్లు కట్టుకున్నాక పిఠాపురంలో ఉంటాం. కాదు, ఆల్రెడీ అక్కడ ఇల్లు కట్టేసినట్టే కదా. అది మా లీడర్ కట్టుకున్నాం, మేము కట్టుకోవాలి మరి. అంతే అంటారా? కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అఫ్ కోర్స్ మీ లీడర్ కాదు, మా లీడర్ కూడా. ఏంటి అనూప్ గారు ఇది? ఆయన మాత్రమే ఒక సైడ్, మీ కాదు నా కాదు మన. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఫిలిం ఎస్పెషల్లీ. మంచి మీరు బాగా ఫామ్లో కనిపిస్తున్నారు. ఏదైతే కంటెంట్ రిలీజ్ అయిందో ఆ కంటెంట్లో చూస్తూ ఉంటే. ఫస్ట్ అనూప్ గారు మీరు చెప్పండి, ఈ ఫిలిం స్టార్ట్ అవ్వడానికి రీజన్ మీరు అంటారు? ఫ్లాష్ బ్యాక్ అంటారు కదా, ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది యాక్చువల్లీ. ఓకే. యాక్చువల్లీ నేను శంకర్ ఇట్స్ లైక్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఫ్రమ్ పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. అండ్ రీసెంట్గా మేము ఒకటి వెబ్ సిరీస్ చేసాము. ఓకే. ఇట్స్ కాల్డ్ ఎక్స్పైరీ డేట్. సో ఇట్ వాజ్ అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అది. అండ్ వీ డిడ్ ఇట్ ఇన్ కోవిడ్ టైం అనమాట. ఇట్ గాట్ ఎ వెరీ గుడ్ అప్లాస్ ఇన్ ZEE5. దెన్ యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఒక డిస్కషన్లో ఒక చిన్న స్టోరీ లైన్ ఉంది అని ఇట్లా టాపిక్ వస్తే, కోవిడ్ టైంలో కాబట్టి ఏదో ఒకటి చిన్నగా చేద్దాం అన్న ప్లాన్, ఇద్దరం కలిసి చేద్దాం అన్న ప్లాన్ ఉండే అనమాట. సో అది మెల్లిమెల్లిగా డెవలప్ చేస్తూ ఆయన ఒక లైన్ చెప్తే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అట్లా డెవలప్ చేస్తూ చూస్తుంటే అది కొంచెం మా రేంజ్లో లేదు అది యాక్చువల్లీ. సో దెన్ మా చేతిలో ఎప్పుడైతే లేదో దెన్ అభినిక గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట యాక్చువల్లీ, తరుణ్ గారు, అభినిక గారు. సో దే లివ్ ఇన్ US. సో నేను ఇలా దే ఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మూవీస్ యాక్చువల్లీ. అండ్ తరుణ్ గారు, అభినిక గారు, దే ఆర్ లైక్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మ్యూజిక్ అండ్ మూవీస్. సో నేను ఇట్లా చెప్పాను, ఇలా ఒక చిన్న స్క్రిప్ట్ ఉంది అంటే పంపించండి అని చెప్తే సింగిల్ లైన్ ఆర్డర్ పంపించాను. దెన్ షీ ఫెల్ట్ వెరీ అంటే ఎగ్జైటింగ్ అనమాట. ఆ సపోర్ట్ కొరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది మేము. సో బికాస్ ఆఫ్ దే సే ఓకే అండ్ దేర్ సపోర్ట్ దిస్ ఫిలిం గాట్ టు హ్యాపెన్. ఇఫ్ నాట్ ఈ ఫిలిం లేదు, వాళ్ళే మెయిన్ రీజన్. మీరు అడిగారు కదా ఈ సినిమా పుట్టడానికి, ఫస్ట్ రీజన్ షీ ఈజ్ ద మెయిన్ రీజన్. సో ఇక్కడ పుట్టింది, పెరిగింది అక్కడ, అంతే. పెరగడానికి రీజన్ వాళ్ళు అయ్యారు అనమాట. కాదు, నాకు ఒకటి అర్థం కాదు. బేసిక్గా రీసెంట్గా ఏదో సినిమాలో విన్నాను, షెఫ్ అవ్వాలంటే బీటెక్ చదవాలని. సో అలానే ప్రొడ్యూసర్స్ అవ్వాలంటే US వెళ్ళాలా ఏమిటి? బికాజ్ ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ US నుంచే వస్తున్నారు. అభినిక గారు మైత్రి మూవీస్ చూసినా అక్కడ నుంచే రావడం జరిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా ప్యాషనెట్గా ఉన్నారు. కరెక్ట్. అంటే మనకి కొంచెం ఎవ్రీ ఫ్రైడే మనం థియేటర్లో చూడగలుగుతాం. తెలుగు సినిమా రిలీజ్ అవ్వాలంటే అక్కడ కొంచెం కష్టం. మేబీ వాట్ ఎవర్ ద రీజన్ మైట్ బి, బట్ ఓకే దే ఆర్ మోర్ కొంచెం ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ ఉందని నాకు అనిపించింది. రైట్. ఒక్క నిమిషం అమ్మ, అంటే ఒక వాటర్ బాటిల్ ఇచ్చే బయట. శకలక శంకర్ గారి గురించి ఆగిన ఇంటర్వ్యూ. ఎస్ ఎన్నెన్నో అద్భుతాలే ఆగిపోయినాయి. నా ఎంట్రీదే ఉంది. ఓకే.
సో అభినిక గారు ఏంటిది అంటే యుఎస్ వెళ్ళాలా ఫస్ట్ ప్రొడ్యూసర్ అవ్వాలంటే? లేదు, దర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. యాక్చువల్గా స్టోరీ లైన్ ఫస్ట్ నాకు అనూప్ గారు నెరేట్ చేశారు ఒక 10 minutesలో. అండ్ ఐ లైక్ ద స్టోరీ లైన్, బట్ ఐ సైడ్ హారర్ ఫిల్మ్స్ నేను చూడను యూజువల్గా. సో ఐ సైడ్ హారర్ ఇస్ నాట్ మై జానర్, వద్దు అన్న. But when I came to India, there was a full bound script, and he said, even if you don't want to produce the film, just read the script ani. Once I read the script, I was hooked to the script, and I said, we'll do it అని చెప్పి ఇంకా తర్వాత rest is the movie. సినిమా అయిపోయింది, రిలీజ్ కూడా వచ్చేసింది, 21st మన ముందుకు వచ్చేస్తుంది. ఓ మంచి గోస్ట్ ఏంటి నందిత, లైక్ గోస్ట్ స్టోరీ వినగానే ఫస్ట్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఎవరిస్తారు అంత అని ఫస్ట్ నందితనే గుర్తొస్తుంది. ఏం జరుగుతుంది, వాట్స్ గోయింగ్ ఆన్? మామూలుగా దేవుడు బ్లెస్సింగ్ అంటాము, గోస్ట్ల బ్లెస్సింగ్ ఎక్కువ ఉందా మీకు? ఏమో అలా ఉంటుంది. ఈ స్టోరీకి ఎవరు హీరోయిన్, ఎందుకంటే హీరోయిన్ సెంట్రిక్ అంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఎవరు చేస్తారంటే అందరు ఓటింగ్లో అన్ని ఓట్స్ నందితకే పడ్డాయి. లిటరలీ గోస్ట్ స్టోరీ అనగానే ఫస్ట్ వచ్చే పేరు నందిత అవుతుంది. అది ఇందాక అందుకే అన్నాను. అలాగని ఆవిడ దెయ్యంలాగా ఉంటుంది, నోట్లు పడలేదండి. ఆవిడ కరెక్ట్ కథకి ఆవిడ తల్లే, నేనే తప్పనలేదు. కానీ నిజంగా గోస్ట్ గా పర్ఫార్మెన్స్ అది డెఫినెట్ గా అది ఎక్కువ. కానీ గోస్ట్ అని పేరే కానీ ఎంత మంచిదంటే అమ్మాయి అసలు. కరెక్ట్, అందుకే మనం ఓ మంచి గోస్ట్ పెట్టాం కదా. ఆ క్యారెక్టర్ చేయాలన్నా ఇట్స్ నాట్ ఈజీ. షీ హాస్ ద రైట్ నో ఫర్ హర్ ఈజీ. యాక్చువల్లీ వాళ్ళ టీం కూడా ఒక మేకప్ సెట్ సెపరేట్ గా అంటది. ఒకసారి క్యారవాన్ ఎవరు సడన్ గా ఆ స్టాప్ అమ్మా కంట్రోల్ తల్లి కంట్రోల్ అంతేనా, లేకపోతే ఆవిడ ప్రైవేట్ స్పేస్ లోకి మీరు వెళ్ళడం వల్ల అలా వస్తుంది? అంటే ఆవాహన అంటారు కదా, ఆవిడ ఆయన తెలిసి ఆ డైలాగ్ ఆవాహన లాగా అప్పుడప్పుడు అందరికన్నా ఆయనకు బాగా ఎఫెక్ట్ ఇచ్చింది. సో నందిత మీ క్వశ్చన్ దగ్గర ఆగండి. ఏంటి అందరూ చెప్పేశారు కాబట్టి నేను అన్ని కాంప్లిమెంట్స్. బట్ అది మీ క్వశ్చన్, మీరే చెప్పాలి ఆన్సర్ అంతే. అంటే అందరూ ఎంత ఈజీగా చేసేస్తుంది అని చెప్పినప్పుడు నాకు చాలా షాకింగ్గా ఉంటుంది. అంత ఈజీ కాదు. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ డూయింగ్ హారర్ ఫిల్మ్స్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ షోయింగ్ ద గోస్ట్. యూనో అది ఆయన ఏమనుకుంటున్నారు అనేది మైండ్లో మేము తీసుకొని బిఫోర్ మూవీలో ఏం చేయలేదు అది ఇక్కడ చేయాలంటే ఇట్స్ అ ప్రాసెస్. అండ్ రెస్పాన్స్ మంచిగా వచ్చినప్పుడే దట్ ఆనందం. యూనో ఈవెన్ నేను కూర్చొని ఆ మూవీ చూసినప్పుడు కూడా నాకు అనిపించదు, బట్ ఆడియన్స్ హ్యాస్ టు లైక్ ఇట్. హారర్ ఈజ్ వెరీ టఫ్. ఆడియన్స్కి నచ్చాలంటే ఇట్స్ ఆల్వేస్ ఎక్స్ట్రీమ్. నచ్చితే ఇలా. సో యా, ఎవ్రీ ఫ్రేమ్లో కూడా మనం భయపట్టించాలి ఆర్ ఇలా కష్టం. సో దాట్ వాస్ దేర్ వెన్ ఐ వాస్ డూయింగ్ దిస్ ఫిల్మ్. కామెడీ కూడా చేయాలి. నేను సీరియస్గా, నవమి సీరియస్గా ఎక్స్ప్రెషన్ ఇస్తే కూడా ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, అది కామెడీగా తీసుకోవాలా అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఓన్లీ డైరెక్టర్కి తెలిసి ఉంటుంది. మనం సీరియస్గా చేయాలి కానీ ఆడియన్స్ అది చూసి నవ్వాలి. సో దాట్ ట్రాన్స్ఫర్మేషన్ హీ ఓన్లీ నోస్. హీ ఓన్లీ సేస్ ఓకే మీరు ఇలా చేయాలి, ఓకే అలా చేద్దాం అలా. సో ఐఎమ్ హ్యాపీ డూయింగ్ దిస్. బిఫోర్ అయితే వద్దు అని అన్నా. ఐ విల్ నాట్ అంటే ఎక్కువ మరి నా లిస్ట్ లో ఎక్కువ గోస్ట్లు వస్తున్నాయి, కొంచెం తగ్గిద్దాం. నేను ఎవ్రీ హారర్ ఫిల్మ్ ఒక 5 films గ్యాప్ ఇచ్చిన అనమాట. బట్ ఆ 4 వదిలేసి మళ్ళీ 5th వనే మాట్లాడతారు హారర్ ఫిల్మ్స్ గురించి. దట్ ఇంపాక్ట్ ఐఎమ్ ఓకే. బట్ చేస్తూ ఐ ఫెల్ లైక్ ఓకే లెట్ మీ స్టాప్. దెన్ 10 movies చేసి దెన్ హారర్ చేద్దామని. బట్ హి డిడ్ంట్ లీవ్. ఒక్కసారి స్టోరీ వినండి దెన్ విల్ టేక్ అ కాల్ అన్నారు. వినిన తర్వాత హిస్టరీ. కాకపోతే మీకు ఈజీ, రేపొద్దున్న మీ లైఫ్ లోకి ఎవరైనా వస్తే వాళ్ళని ఈజీగా భయపెట్టగలుగుతారు, మీరు భయం భక్తుల్లో ఉంచగలుగుతారు. ఒక ఎక్స్ప్రెషన్ ఇస్ ఎనఫ్. నో బ్లేమ్ చేస్తారు అందరూ. మీరు 100 సినిమాలు రికార్డ్ కొట్టాలి ఈ ఊపిలో. నేను రియల్ గోస్ట్ అయిపోతాను. రియల్ గా మంచిగా ఉండదు. అదొక రికార్డ్ అండి. ఆల్రెడీ ఎవరికి అసలు దొరకదు అది ఎవరికి. 100 సినిమాలు గోస్ట్ రోల్ చేసిన మామూలు విషయం కాదు తెలిసిన. ఇప్పుడు ఆల్రెడీ 6 డజన్ అయిపోయినాయి. ఈ మహా అయితే 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోద్దమ్మా ప్లీజ్. కాదు, మనం అందరితో మాట్లాడుతున్నాం. నవమి అండ్ డైరెక్టర్ గారితో ఇంకా మాట్లాడలేదు. ఏంటండి ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్లు ఎవరికన్నా ఇస్తే వాళ్ళు పోయి గోస్ట్ అయ్యారు? యా, బికాజ్ అప్పుడు అది ఇప్పుడు ఇది లేదు. ఆ మూవీ ఆర్ఆర్ జరిగేటప్పుడు, వెబ్ సిరీస్ జరిగేటప్పుడు అప్పుడు రోజు అనూప్ గారిని కలుస్తుండేవన్నమాట. సో అప్పుడు కలిసేటప్పుడు ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు
బేసిక్గా చిన్న కామెడీగా ఇది ఉంది సార్, ఇలా లైన్ ఒకటి ఉంది అని ఒట్టినే చెప్పా. అరే భలే ఉంది అని అన్నారు ఆయన. సరే అన్నీ అక్కడి నుంచి అలా స్టార్ట్ అయిందన్నమాట. బేసిక్గా అందరూ దెయ్యాలు అని అంటే భయపడతారు కదా, దెయ్యాలని భయపెట్టడం కాదు సార్, దెయ్యాల్లోనే ఎందుకు బ్యాడే ఎందుకు ఉంటాయి, గుడ్ కూడా ఉండొచ్చు కదా. నేను ఇందాక ఇంకో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు పక్కనే అని విన్నాను, ఒకవేళ మంచి వాళ్ళు చచ్చిపోతే మంచి దెయ్యమే అవుతుంది కదా అని. ఇలాంటి లాజిక్తో 2 జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఎటు వెళ్తున్నామో తెలియకుండా. థియేటర్కి వెళ్తే చాలండి. ఓ థియేటర్ ఆయన అక్కడ కూడా వదలట్లేదు, మీరు జోబులో చేతులు పెట్టుకొని వెళ్తే వెళ్ళారు కానీ క్రేజీ. సో అలా స్టార్ట్ అయిందండి. అలా మంచి దెయ్యం ఇప్పటి వరకు దెయ్యాన్ని అంటే దెయ్యాల సైడ్ తీసుకున్నారు మీరు. అవును. ఓకే, అసలు దెయ్యాలు ఉన్నాయంటారా? నవమిని అడుగుదాం. డూ యూ బిలీవ్ ఇన్ గోస్ట్? మేబీ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ థాట్స్ కూడా ఉంటుంది కదా, అలాగే గాడ్ ఉంటుంది, ఇది గోస్ట్ మేబీ ఉంటుంది. యా రైట్. సో గోస్ట్ ఉంటుంది, గోస్ట్ చూస్తే భయపడతాం అని అనుకుంటాం, గోస్ట్ స్టోరీస్ వింటే భయపడతాం అనుకుంటాం. నా ముందు ఇప్పుడు ఒక గోస్ట్ ఉంది, చూస్తున్నా నవ్వుతున్నాడు నా, అందుకే నేను నమ్ముతున్నా గోస్ట్ ఉంది అని. మీరు మళ్ళీ నాతో ఇది ఇంటర్వ్యూ ఇప్పుడు కాదు, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ రన్ అవుతుంది, ఇంకో సినిమా రన్ అవుతుంది అనిపిస్తుంది. ఇది ఒక యాక్షన్ సినిమా నడుస్తుంది. లేదండి. ఓకే, డిబేట్. గోస్ట్ ఉంటుందని మీరు అన్నారు కదా, గోస్ట్ ఉంటుందా మీరు చెప్పండి. కాదు అంటే నాకు ఎందుకు నవ్వు వస్తుందంటే షూటింగ్లో నవ్వుతున్నారా ఏడుస్తున్నారా? ఆనందం. పాష్పాలు షూటింగ్లో అండి వీళ్ళిద్దరూ పడే వర్క్ చూసి మేము బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే అందులో ఫన్ ఉంది, ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అవి ఒక్కోసారి గుర్తొస్తుంటాయి కదా. ఇప్పుడు మీకు అంతేగాని నువ్వు తప్పుగా అనుకోకమ్మో, మలయాళం అమ్మ. ఆవిడ మలయాళం, అసలే కిక్ బాక్స్ రండి బాబు. మలయాళంలో ఒకటి తిట్టండి అయిపోతుంది. మలయాళంలో తిడతావా నన్ను? తిడతా. హైపర్. దీంతో పరువు పోయింది. మనం సరే, ఇంతకు మించి మనం వేరే లాంగ్వేజ్ లో తిట్టించుకోవాలి. కాదు గీత గారు, ఇక్కడ ఒట్టి తిట్టింది సినిమాలో, కొట్టింది కూడా మామూలు కాదండి. ఆ దెబ్బలు ఈ మనిషికి అయితే నెక్క సిరిగేటట్టు కొట్టారు పాపం. వెన్నెల కిషోర్ గారు పాపం, ఆయన జీవితంలో వెన్నెల కాకుండా చీకటి ఉంచారా మీరు? ఓకే, సో నవమి మీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా గోస్ట్ గా చేయడం ఈజీ కాదు, బట్ ఫర్ హర్ లైక్ వెన్నతో పెట్టిన విద్యలాగా ఫర్ యూ ఎలా అనిపించింది? ఫస్ట్ టైం ఇలా చేస్తున్నారు. హారర్ మూవీ అంటే ఎలా షూటింగ్ చేస్తారో ఏం తెలియదు, బట్ చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్గా ఉంది. మీరు ఆయన వైపు చూడకండి, కాసేపు ఇగ్నోర్ చేయండి. ఆయన డిఫికల్ట్గా ఉంది అండ్ అరవడం అండ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అండ్ బ్లాడర్ చేస్తున్నారు ఫుల్ టైం అండ్ స్మోక్ అని వెరీ డిఫికల్ట్. అండ్ ఒకటే మనం తింటూ కూడా లేదు, ఎందుకంటే రోప్లో రోలింగ్ అని చేస్తున్నాడు, సో మేబీ వామిటింగ్ కూడా వస్తుంది. అవుతున్నారా నా గురించి? నేను వాళ్ళతో కూర్చును. నందిత తప్ప ఇప్పుడు గుర్తుంది, నందిత గారు ఇట్స్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. నందిత కో-గోస్ట్ అవ్వడంతో కో-స్టార్ లాగా షీ ఇస్ సపోర్టింగ్ హియర్ ఆల్సో. సో అది ఇప్పుడు ఇంత చాలండి, నాతో మళ్ళీ వస్తున్నాడు కానీ నాన్న కేరళ వచ్చి ఇక్కడికి నన్ను టీస్ చేస్తున్నారు, ఎందుకో తెలియదు. నేను మలయాళంతో చేస్తా, మరి ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదు. చేయట్లేదు బేసిక్ గా. దిస్ ఈస్ ఫన్ ఓరియంటెడ్ ఫిలిం నో. సెట్లు కూడా ఇలాగే ఉంటుంది, నేను ఏదో సీరియస్ గా మాట్లాడుతుంటే ఫుల్ కామెడీగా ఉంటుంది. సో తెలుగు అప్పుడు కొంచెం కష్టంగా ఉంది, ఏది మాట్లాడితే వాళ్ళందరూ నవ్వుతారు. కానీ మీకు తెలుగు ఇంత బాగా వచ్చింది ఫస్ట్ వాళ్ళతో కదా ఉంటది, ఎలా అయినా కూడా వస్తుంది. కొట్టి మరి నేర్చుకుందండి మమ్మల్ని కొట్టి మరి నేర్చుకుంది తెలుగు. ఓకే, ఇలా గుద్దిది అబ్బా, చేతులు నొప్పులు చాలా గట్టి కొడుతుందండి. అవును, ఈ సినిమా స్టార్ట్ చేసరికి మీరు కొంచెం వెయిట్ ఉండేది. మరి ఎలా కొడతారు? ఓకే, కొడతాను. బాగా కాసాడు దెబ్బలు. ఓకే, సో సినిమా గురించి మాట్లాడితే డెఫినెట్గా విమెన్ సెంట్రిక్లో ఇప్పటివరకు గోస్ట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ వచ్చాయి ఇంతకు ముందు కూడా. ఎస్పెషల్లీ చేసిన ఇక్కడ పర్సన్ కూడా ఉన్నారు, గీతాంజలి 2 కూడా మనం చూసాం. సో బట్ ఇదేం డిఫరెన్స్ ఉంటుంది దీంట్లో? మంచి గోస్ట్ అనేది ఒకటి పక్కకు పెట్టి ఇంకా ఏముంటుంది ఆ డిఫరెన్స్ అనేది? బేసిక్ అంటే ఏంటంటే మనం ఎక్కువ చూసిన దెయ్యాల సినిమాల్లో ఏం చూపిస్తారంటే దెయ్యం రాకముందు కొన్ని చూపిస్తారు. అవును, కట్టెను ఊగడాలు ఇలాంటివన్నీ. అవన్నీ ఎందుకు జరుగుతాయి అనేది ఒక చిన్న రీజనింగ్ అన్నమాట. ఇలాంటి రీజనింగ్లు వేసాం అన్నమాట. బేసిక్గా మేము అనుకోండి, జస్ట్ బేసిక్గా ఎందుకు అవన్నీ చేస్తాయంటే దెయ్యం మనిషిని భయపెట్టడానికి. అంతే కదా, భయమే దెయ్యం. ఎప్పుడైతే మనిషి భయపడతాడో
దెయ్యం మన లోపలికి ఆవహించడానికి మన బాడీ ఎప్పుడైతే వీక్ అవుతుందో తన లోపలికి దూరడానికి ఈజీ అవుతుంది అని. సో ఇలాంటి లాజిక్లు పెట్టుకున్నమాట. కొన్ని సినిమాలు మన పాత మన కథల్లో వినింది ఏంటంటే దెయ్యాలకి కాలు వెనక్కి తిరుగుతాయి. కాలు వెనక్కి తిరిగితే మనిషి మనకు దెయ్యం ఉందా లేదా తెలుస్తుంది అని అంటాం. దెయ్యమా కాదా అనేది. సో దానికి ఒక లాజిక్ పెట్టాం. ఇలా చిన్న చిన్న లాజిక్స్ మాట. దెయ్యాలు ఎందుకు తెల్లగా ఉంటాయి? తెల్లగానే ఉంటాయి బేసిక్గా మనకి దెయ్యాల్లో చాలా సినిమాల్లో చూపిస్తారు తెల్ల డ్రెస్సులు వేసుకుంటాయి, తెల్లగానే ఉంటాయి. ఎందుకు దెయ్యాలు అలాగే చూపిస్తారు? రైట్. సో ఇలాంటివన్నీ ఏం చేయవచ్చు అని ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ ఇలాంటివన్నీ కొంచెం కామికల్ వేలో చూపించాం అన్నమాట. నాకు ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ ఉంటుంది బేసిక్గా, ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్ చేసినా దెయ్యం ఫిల్మ్స్ గురించి. ఎస్పెషల్ దెయ్యం ఎప్పుడు అమ్మాయి ఎందుకు అవుతుంది? అబ్బాయిలు కూడా చచ్చిపోతూ ఉంటారు, అబ్బాయిలు కూడా దెయ్యాలు అవ్వచ్చు. ఆల్వేస్ అమ్మాయిలే ఎందుకు దెయ్యాలు? అంటే వాళ్ళని వీక్గా ఉంటారు కదండి. వాళ్ళ వీక్ అంటే అలా కాదు, మహిళా అంటే వాళ్ళ మనసు అలాగ ఉంటుందని అంటున్నాడు. లేదు మనసే అంటే ఈ చేతులు కాళ్ళు వీకెండ్ కాదండి బాబు. అదే మీరు దెబ్బలు తిన్నాక కూడా ఆ మాట ఎలా చెప్తారు అనుకుంటాను నేను. వాళ్ళే పాపం విక్టిమ్స్ అవుతారు కదండి మేజర్గా. లేదమ్మా తల్లి వీక్ ఉంటాయా చెప్తాను ఇంటర్వ్యూ ఏమని అంటాను. అనూప్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అయితే ఇచ్చారో, మ్యూజిక్ ఎలా అయితే ఇచ్చారో, మీరు ఇంటర్వ్యూకి అలానే ఇస్తున్నారు. ఎవరు మాట్లాడుతున్నా కూడా మీ కోరస్ నడుస్తుంది సీరియస్ ఇప్పటి నుంచి. సో యా మీరు బట్ ఉంది కదా చాలా వచ్చింది. బట్ ఆల్వేస్ మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ పీపుల్ లైక్ అంటే నేను ఒక డైరెక్టర్ని అడిగినప్పుడు, రామ్ గోపాల్ వర్మ గారిని అడిగినప్పుడు he said like men are the directing, they are hosting, females as ghosts. కాదు గోస్ట్ ఫీమేల్ ఉంటే బాగానే ఉంటుంది. నిజం మీరు కరెక్ట్ అడిగారు. ఇప్పుడు దాకా 99% డెవిల్ సినిమాలో లేడీస్ ఉంటారు. మన రాత్రి సినిమా నుంచి, రేవతి గారి సినిమా నుంచి అన్న ఏంటి స్లోగా మీరు కరెక్ట్ అని అంటే అమ్మాయిలు దెయ్యాలని చెప్తున్నారా మీరు? నిజంగా ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లోనూ నాకు ఆర్జీవి గారు ఏం చెప్పారు అంటే ఇంటర్వ్యూలో, అవును మరి అబ్బాయిలకు అంత జుట్టు ఉండదు, అలా చీర కట్టుకోము, ఎలా ఉంటుంది, మేము దెయ్యంగా చూపించాలంటే అది కావాలి కాబట్టి ఆ కంఫర్ట్ అమ్మాయిలో ఉంటుంది కాబట్టి అలా చూపిస్తాం అన్నారు. ఈ శంకర్ గారు ఏమన్నా దానికి కొత్తగా ఏమన్నా చెప్తారా అని నిర్వచనం? గురుగారు చెప్పిందే ఓకే అంటారు. అబ్బాయిని గోస్ట్ గా ఎవరు చూస్తారు? అది కరెక్ట్. ఇప్పుడు అందంగా ఉన్న దెయ్యం అమ్మాయే బాగుంటుంది. దయ్యం కూడా అమ్మాయి అయితే అందంగా ఉంటది కదా. కరెక్ట్. అబ్బాయి దయ్యం వస్తే మీరు చూస్తారా? లేదు కదా, అంతే. దెయ్యాల సినిమాలంటే అబ్బాయి దెయ్యం మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు. సో అనూప్ గారు మీరు చెప్పండి, డెఫినెట్లీ హారర్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా ప్రతి సినిమా ఒక ఎమోషన్ అనేది ఉంటేనే, ఎనీథింగ్ తీసుకోండి మెయిన్ ప్లాట్లో, బట్ ఎమోషన్స్ ఆల్వేస్ లైక్ ప్లే ఒక పిల్లర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి ఇన్ దిస్ ఫిలిం. సో ఆ ఎమోషన్స్ ఎంతవరకు ఉన్నాయి? సో ఫర్ యూ లైక్ ఏమనిపించింది? సో జానర్ లైక్ కామెడీ హారర్ జానర్ అని చెప్పొచ్చు, కానీ అండర్ కరెంట్గా ఇట్ హ్యాస్ ఎ మెసేజ్ అండి. యా డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ మెసేజ్ విచ్ అంటే మనం చూస్తే, అండ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్, బట్ అది సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. అండర్ కరెంట్గా శంకర్ గారు ఒక పాయింట్ దీంట్లో ఇట్స్ నాట్ అంటే ఇట్లా కావాలని డెలిబరేట్గా చెప్పలేదు, బట్ ఇట్ విల్ బి లైక్ రీచ్ టు ద పీపుల్, ఓకే దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ నాట్ డూ అని ఒక చిన్న అండర్ కరెంట్ మెసేజ్ అయితే ఉంది. సో ఇట్స్ ఎ వెరీ ఫన్ ఓరియంటెడ్ ఫిలిం. అంటే చూస్తున్నంతసేపు కొంతసేపు నవ్వచ్చు, కొంతసేపు భయపడవచ్చు, లైక్ ఇట్ హ్యాస్ డిఫరెంట్ ఎమోషన్స్. యా సో డెఫినెట్గా పీపుల్ విల్ ఎంజాయ్ అని నా ఫీలింగ్. రైట్. హారర్ కామెడీస్కి డెఫినెట్గా ఆడియన్స్ ఆల్వేస్ వెల్కమ్ చేస్తూనే ఉన్నారు. అది రాఘవ లారెన్స్ చేసిన సినిమా. అండ్ బేసికలీ ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అనమాట. సీ ద థింగ్ ఈస్ ఇట్స్ డ్రివెన్ బై వెరీ గుడ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ లైక్ ఫెనెల్ కిషోర్ గారు. ఈజ్ త్రూ అవుట్ ద ఫిలిం ఎంటర్టైనింగ్. అంటే అతను ద మోడ్స్ విల్ బి డిఫరెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ మోడ్ అంటే హిలేరియస్ ఉంటుంది అతని ఎక్స్ప్రెషన్సే కానీ. ద ట్రయో బిట్వీన్ నందిత అండ్ Navami and him and Shankar. So it's like Shankar, Venel Kishore, Nandita, Navami, Naveen, Rajat. So all like a pakka package idi. Like it has a very good artist and so definitely it will enthrall audience and na feeling. ఓకే. సో అన్నీ ఉన్నాయి, హ్యూమర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో, హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యి రావచ్చు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు. వెల్ సో జనరలీ ఏదైనా ఒక రోల్ వచ్చినప్పుడు ఒక ప్రిపేర్ అవుతూ ఉంటాం ఏదో ఒకటి చూసి, బట్ ఇలా గోస్ట్ రోల్ వచ్చినప్పుడు రియల్ గోస్ట్ని అయితే చూడలేము. కాకపోతే గోస్ట్ ఫిలిమ్స్ ఆర్ ఎల్స్ ఎలా ఉంటుంది అలాంటిది ఏమన్నా రిఫరెన్సెస్ తీసుకోవడం జరిగిందా? ఒకవేళ మీ రిఫరెన్సెస్లో ఆవిడ ప్రీవియస్ ఫిలిమ్స్ వచ్చాయా?
లేదు నేను అలాగే I'm asking. అడుగుతున్నారు Yeah, I'm curious to know. Yeah. మన చిన్నప్పటి నుంచి ముగాస్ మూవీస్ చూస్తారు కదా, నేను చూస్తున్నాను. horror cinema హారర్ మూవీ చూస్తారు, మలయాళంలో కూడా ఎక్కువ ఉంటుంది. సో నాకైతే కూడా ఇలాంటి ఒక మూవీ చేయాలి, ఏం చేయాలి అని ఒక ఉంటుంది. అండ్ తర్వాత వాళ్ళు స్టోరీ చెప్పినప్పుడు కూడా హొరర్ మాత్రం కాదండి, కామెడీ కూడా ఉంటుంది. లైక్ కామెడీ భయపడుతున్నారు అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో సెట్లో వచ్చి ఆటోమేటిక్గా ఏదో వచ్చింది సార్, డైరెక్షన్ ఆల్సో అలాగే ఉంటుంది సార్. అలాగే మాట్లాడదు ఒక డైరెక్టర్ లాగా ఒక ఫ్రెండ్తో ఎలాగా మనకి స్టోరీ చెప్తున్నారు, నరేషన్ చేస్తున్నారు. సో ఈజీగా ఉంది. అక్కడ అలాగే ఏం లేదు, వెరీ కామ్. సార్ స్మైల్ చేయండి, ఇలాగే ఉంటుంది ఎప్పుడైనా స్మైల్ లాగా. సార్ టైర్డ్ అయిపోయింది ఇలా ఓకే. సీరియస్ అనగానే మీరు నిజంగా దాన్ని అలా అంతలా క్యారీ చేయడం, మీరు నవ్వుతుంటేనే బాగుంటారు శంకర్ గారు. అర్థం కాలేదు అందుకే బ్లాక్ అవుట్ అయిపోయారు. కాదు, ఆయన అందానికి మైమరిచిపోవడం అక్కడే ఉన్నారు. యా ఎగ్జాక్ట్లీ. శంకర్ గారు మీరు చెప్పండి. లైక్ ఒక పాట పాడాడండి ఇందులో, అదే మర్చిపోయాను. పాడుతున్నారా ఇప్పుడు? పాట పాడాడు యాక్చువల్లీ. ఏదో ఒకసారి ఆ పాట వదలండి, ఐ మీన్ పాడండి. అడిగారంటే ఏదో మైసూర్ మహారాజు అడుగుతారు చూడుకుంటే కూకోండి పాడండి అన్నట్టుగా. పాట అంటే ఏంటి, మీరు ఈజీ మీజీగా మీరు చేతిలో అనేస్తే అయిపోతుంది పాట కాదు అది. ఎలా అన్నారు పోనీ చెప్పండి. రాత్రులు ఏమన్నా దారుణం అసలు, రాత్రి 2 దాకా పాడారు. కానీ మంచి శంకర్ కి మ్యూజిక్ మంచి పాట. కానీ ఇంతకు ముందు కూడా ఆయన పాడడం జరిగింది, ఇది కాదు స్టేజ్ మీద. స్టేజ్ మీద పాడాను కానీ సినిమాలో ప్లేబ్యాక్ సింగింగ్ ఫస్ట్ టైం చేశాడు. కానీ మీకు ఎలా ఆయనతో పాడాలి అనిపించిన అది ఏంటి అసలు? యాక్చువల్లీ అతను ఏదో మేము డిస్కషన్ చేస్తున్నప్పుడు షూటింగ్కి వెళ్ళాను ఒకసారి, ఏదో పాట పాడుతున్నాడు ఒక ఫోక్ సాంగ్, అదేంటో. అంటే ఆ వెన్నెల కిషోర్ గారిని పంపిస్తారు కదా, లోపలికి వెళ్తుంటావు కదా, ఒక శ్రీకాకుళం సాంగ్. అప్పుడు నాకు అర్థమైంది, అరే మనోడు బాగా పాడుతున్నాడు కదా, ఈ పాట ఆయనతోనే పాడిద్దాం. పాలకొండెల్లావు నాతో మా కాలిపోయింది నాదా. అదేదో పాడుతున్నాడు ఒక్కడే, సరే సడన్ గా నాకు పడింది చోలో. ఓకే. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఫుల్ నవ్వమ్మా నువ్వు. సో అందులోంచి మీరు ఆయనలోంచి సింగర్ ని తీశారు బయటికి, అంతేనా? ఏదండి తీరం కాదు, తవ్వి తీశారు. అంత లోపల ఉన్నాడు అనమాట. పట్టుకొని లాగి ఒకసారి మీరు ఆయన అంత తవ్వినాకన్నా మీరు ఒకసారి పాడాలి. గురువులు మీరు దయచేసి మీరు స్టార్ట్ చేస్తే, మీరు అప్ చేస్తే నేను అందుకుంటా, ఎందుకంటే చాలా రోజులు అయింది పాడించి మీరు నాతో. ప్లీజ్ అన్న ఒకసారి చేస్తా. గురించి పాడుతున్నాను ఇప్పుడు, ఈ పాట గురించి ఎవరు అడిగారు నిన్ను? ఫస్ట్ ఎలాగ వస్తుందని, ఏమి భాగ్యమో ఏమి సోగమో నిన్ను చూశాము నరజానా, ఏమి కర్మము ఏమి హున్నము బతుకు అయినది బందికానా. ఓ పాప ఏయ్ ఇదేనా పాట అంటది మళ్ళీ. ఈ గెటప్ కాదమ్మా నువ్వు అందుకోరా మేడం గారితో చిన్న స్టెప్ వేయిద్దాం అన్న తర్వాత వేపిద్దామా? ఆవిడ ఇలాగ అంటుంది నాకు అంటే నాలో డాన్సర్ లేదు, తవ్వాలి. లాగండి అన్న లాగండి, సింగర్ లాగా నాలో డాన్సర్ తవ్వాలి. సో మనం లాగుతారు ఆయన లాగుతారు. తర్వాత మీరు చెప్తే చాలు, ఆయన ఎక్కడున్నా వదలడు ఆయన. సో నందిత గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఎలా అనిపించింది? మీరు అంజలితో వర్క్ చేశారు ప్రీవియస్ గా, ఇప్పుడు నందితతో వర్క్ చేశారు, ఇంతకు ముందు చాలా కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు. చాలా సినిమాలు చేశారు. నాకు కూడా తెలియని సీక్రెట్స్ మీకు తెలిసి ఉండాలి నందిత గురించి. సో అలా ఒక సీక్రెట్ బయట పెట్టాలి మీరు. ఓపెన్ మైండ్, ఓపెన్ హార్ట్, ఓపెన్ మనసు. తేడా వచ్చిన అలాగే ఉంటుంది, మంచిగా ఉన్న అలాగే ఉంటుంది. ఆవిడ మంచిగా ఉన్నారని అన్ని రకాలుగా అలాగే ఉంటుంది ఆవిడకి. నేను ద గ్రేట్ ఇండియన్ లేడీ బాస్ విజయశాంతి గారి పేరు పెట్టాను ఆవిడకి. ఫస్ట్ స్టార్ట్ చేశారండి ఇలా చెప్పడానికి, అందరూ స్టార్ట్ చేశారు చెప్పడానికి. విజయశాంతి మా బ్యాచ్ కి విజయశాంతి ఆవిడ. తన కాపరోల్స్ కూడా చాలా చేయడం వల్ల బాగానే సెట్. నేను సేమ్ వేలో అడిగితే శంకర్లో నోటీస్ చేసింది ఏంటి, ఒక సింగర్ని కాకుండా కొత్తగా? అదే కొత్తగా నేను చూసింది. ఇప్పుడు మేము ఆల్రెడీ వర్క్ చేసినాము అండ్ ఐ థింక్ ఈజ్ వెరీ లక్కీ అనుకుంటా, బికాజ్ ఆయన పర్సనాలిటీకి తగ్గట్టుగా రోల్స్ దొరుకుతుంది. ఇప్పుడు నేను వేరేదో ఇంటర్వ్యూలో చెప్పిన, వెన్నెల కిషోర్ గారు ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్కి ఏం చేయాలి యాక్షన్ చెప్పినప్పుడు చెప్తారు, ఆఫ్ స్క్రీన్లో చూస్తే సైలెంట్గా ఉంటారు,
చాలా calm గా ఉంటారు, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. శంకర్ అలా అలా కాదు, హీఈస్ వెరీ జావియల్, ఆన్ స్పాట్ ఏదో అల్లరిగా ఉంటారు. అండ్ ఇట్స్ లైక్ ఇన్ దాట్ వే అది చాలా సపోర్టివ్ అనిపిస్తుంది. నాకండి అక్కడ టీము అక్కడ పర్సన్స్ కనెక్ట్ అయ్యారంటే మాత్రం ఇక్కడంటే ఇక్కడ కాదండి, సెట్లో ఇక్కడే అక్కడ సెట్లోనే కదండి, ఏ ప్లేస్లో కనెక్ట్ అయితే మాత్రం మనం ఎక్కడైనా సరదాగా ఉంటాం, కనెక్ట్ అవ్వకపోతే సైలెంట్గా ఉంటాం. నాలో ఉండే గుణం అది. తెలుసు నాకు కూడా. కనెక్ట్ అవ్వకపోతే సంబంధం లేకుండా మాట్లాడేసి వాళ్ళు ఇప్పుడే పరిచయం అయిన వాళ్ళతో కూడా బాగా ఇది అయిపోయి అంత ఉండదు నాకు. వాళ్ళతో మూవ్ అవ్వాలంటే ఎప్పటి నుంచో పరిచయం అయి ఉండాలి, వాళ్ళతో వర్క్ చేసి ఉండాలి, అంత తప్ప నేను ఎక్కువ చనువు తీసుకున్నాను ఎక్కడ కూడా నేను. కరెక్ట్, హీస్ అలా అని చెప్పారు ఇప్పుడే. సో ఇంకోటి ఆవిడకి నచ్చిన యాక్టర్స్ ఇద్దరు ఉన్నారు, నేను సత్య కూడా బాగా ఇష్టం ఆవిడకి. ఓకే, సత్య టైమింగ్ కూడా చాలా బాగుంది. మా ఇద్దరు టైమింగ్స్ లో బాగా ఎంజాయ్ చేస్తుంది ఆవిడ. రైట్, కాంబినేషన్ కూడా ఎప్పుడు వర్కౌట్ అయింది. వెన్ శంకర్ సెడ్ వేరే ఎవరెవరు ఆర్టిస్ట్ చేస్తుంటారు మీ పేరు, అవునా ఓకే ఓకే వెళ్ళ పిక్చర్, అవునా ఓకే ఓకే, బికాస్ మనం ఆల్రెడీ వర్క్ చేసినాం, ఎట్లా వర్క్ చేస్తారని తెలుసు కదా. సో టైమింగ్ కూడా తెలుస్తుంది కాబట్టి బాగుంటుంది అప్పుడు. వెరీ ఈజీ టు వర్క్ విత్. రైట్. అండ్ అభినిక గారు మీరు చెప్పండి, డెఫినెట్లీ అంటే చేయాలనుకోవడం వేరు, ఒక ప్రాజెక్ట్ చేసేయడం వేరు. చేసే ప్రాసెస్లో చాలా ఉంటాయి అన్నమాట. మనం అనుకున్న బడ్జెట్లో అవ్వకపోవచ్చు, సంథింగ్ మనం అనుకునే దానికి కరెక్ట్ టైం మ్యాచ్ అవ్వకపోవచ్చు, సమ్టైమ్స్ నేచర్ కూడా సహకరించకపోవచ్చు ఆ టైంలో. అరే ఇవాళ చేద్దాం అంటే వర్షం పడవచ్చు, ఇలా రకరకాలు ఉంటాయి. ఫర్ యూ లైక్ ఈ జర్నీ ఎలా అనిపించింది? యూనో ఆ టఫెస్ట్ టైం ఏమన్నా ఉండిందా డ్యూరింగ్ దిస్ షూట్? టఫెస్ట్ టైం ఏం లేదు, కానీ ద షూటింగ్ టుక్ ప్లేస్ ఆన్ టైమ్. విఎఫ్ఎక్స్ కొంచెం టైం పట్టింది, బట్ వీ వర్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. Okay. And it's the first time, so I cannot compare with the previous or before once and tell you. So this was a good experience overall. రైట్, మీరు అన్నారు నా జోనర్ ఫిలిం కాదు ఇది అని చెప్పి ఫస్ట్ విన్నప్పుడు అని చెప్పి. అంటే మీకు దెయ్యాలంటే భయమా, లేకపోతే దెయ్యం సినిమాలు నాలాగే ఇలా చూస్తుంటారా? ఇలా కూడా చూడను, I don't watch. This will be my first horror film that I'm watching. So. ఓకే, వాచింగ్ కాదు, డైరెక్ట్ మీరు షూట్తో సహా షూట్లో చూసాను, బట్ విఎఫ్ఎక్స్ వచ్చాక ఫుల్ ప్లెజ్డ్ గా చూడటం విత్ ఆడియన్స్, దిస్ విల్ బి ద ఫస్ట్ టైం ఐ విల్ బి గోయింగ్ టు ద థియేటర్ అండ్ వాచింగ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కాపీ అయితే చూసుంటారు. ఫస్ట్ కాపీ చూసాను. ఎలా అనిపించింది? యా, ఫస్ట్ కాపీ అయితే ఇలాగే చూసాను. ముందు డైరెక్టర్ గారు పక్కన ముందే గోస్ట్ వస్తే చెప్పండి అని కూర్చొని బిట్గానే చూసాను, బట్ వన్స్ ఇట్స్ రిలీజ్డ్ ఐ విల్ సీ ఇట్ ఇన్ ద థియేటర్ ఫుల్లీ విత్ ద ఆడియన్స్. రైట్. అండ్ ఫర్ యూ లైక్ డెఫినెట్గా మేకింగ్, ఇప్పుడు నేను అక్కడ అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుదాం అనుకుంటున్నాను. సేమ్ లైక్ ఏమైనా రిఫరెన్సెస్ ఉంటాయా, లేకపోతే ఇన్స్పైర్ అవ్వడం అనేది ఏమన్నా ఉంటుందా? ఆర్ ఎల్స్ చూసి ఓకే ఇలాంటి సినిమాలు ఇప్పటి వరకు వచ్చాయి కాబట్టి దీన్ని బ్రేక్ చేస్తూ మనం ఇంకా కొత్తగా అన్న ట్రై చేయాలి అనేది ఏమన్నా ఉంటుందా సినిమా అప్పుడు? అసలు ఎలాంటి బాధ్యత ఉంటుంది ఒక ఏదన్నా జోనరా తీసుకుంటే ఒక డైరెక్టర్? బేసిక్గా హారర్ జోనర్ అనేది కొంచెం డిఫరెంట్ జోనర్ అండి. అంటే నాకు బాగా నచ్చిన జోనర్. ఎందుకు అంటే వీఆర్ గివింగ్ మనీ అండ్ వీఆర్ గెటింగ్ స్కేర్డ్ ఇన్ ద థియేటర్. మనం డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళి భయపడడానికి డబ్బులు ఇచ్చి వెళ్తున్నాం అండి. ఎవరో చెప్పారు క్యాలరీస్ తగ్గుతాయంట హారర్ సినిమాలు. క్యాలరీస్ ఎవరో సంబడి టోల్డ్ మీ దిస్ ర్యాండమ్లీ, ఐ డోంట్ నో రియల్లీ అనుకున్నాను. రేపటి నుంచి జిమ్కి వెళ్ళక్కర్లేదు, హారర్ సినిమాలే చూద్దాం. సో మనం అక్కడ ఫైట్స్ చూసినా, ఏదైనా ఫైటింగ్ సినిమాకి వెళ్ళినా ఫైట్స్ చూసి ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే హారర్ చూసి భయపడడానికి వెళ్తుంటాం. సో భయపడి పక్కన వాళ్ళని అరుస్తుంటాం. సో వేర్ విల్ బీ సక్సెస్ఫుల్ ఇస్ దట్ ఇప్పుడు మనం ఏ జోనర్ చేస్తే ఆ జోనర్కి దాని ప్రకారం అప్లాస్ రావాలి. ఇప్పుడు హారర్ చేసినప్పుడు మనం భయపెట్టినప్పుడు జనం అరుస్తే విల్ ఫీల్ హ్యాపీ, మనం కామెడీకి వాళ్ళు నవ్వుతే విల్ ఫీల్ హ్యాపీ. బట్ అక్కడ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ నాకు బాగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. సో బేసిక్గా అందుకనే ఈ సినిమా ఒక చిన్న ఫన్ గోయింగ్గా చేద్దామని. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ బేసిక్లీ ఈ ప్రొడక్షన్కి. ఎందుకు అంటే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి నాకు కావాల్సినవి అన్నీ వచ్చాయండి. వెదర్ టెక్నీషియన్స్ ఆర్ ఆర్టిస్ట్. టెక్నీషియన్స్ అంటే డిఓపి గారు మన ఆండ్రూ గారితో సహా, ఎంఆర్ వర్మ, సుప్రియ ఆర్ట్ డైరెక్టర్, అందరూ నేను ఎవరిని అడిగితే వాళ్ళనమాట. నో మ్యాటర్ ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా అని వాళ్ళు చూడలేదు. బేసిక్గా కావాల్సిన సినిమాకి ఏం కావాలని అడిగారు. మైబీ ఆవిడ ఫస్ట్ ప్రొడక్షన్ వల్ల ఆవిడకి తెలియలేదేమో కానీ వాట్ ఎవర్ వీ ఆస్ ఫర్. ఈ టెక్నీషియన్ ఎందుకు, కెమెరామెన్ ఇలా ఉంటే లైటింగ్ సైడ్ అంటే క్వశ్చన్స్ కూడా లేదు అనమాట. సో ఐ వాస్ ప్రిపేర్డ్ టు టెల్ హర్ అనమాట, మేడం ఇలా ఉంటారు, మనకి కెమెరా అంటే చిన్న కెమెరామెన్ తోటి వెళ్ళిపోండి అని అంటారేమో అనుకున్నాను, కానీ వాళ్ళు ఏం క్వశ్చన్ లేదు. బట్ మనం రెడీగా ఉన్నానమాట, పెద్ద కెమెరామెన్ ఉంటేనే లైటింగు అప్పుడే మనకి ఇలాంటివన్నీ వస్తాయని. బట్ ఇదని నాకు ఏ బౌండరీస్ లేకుండా దే గేవ్ మీ ఎవ్రీథింగ్ మాట, ఫ్రమ్ ద ఆర్టిస్ట్, ఫ్రమ్ ద టెక్నీషియన్స్, లొకేషన్ సైడ్ అయినా ఏదైనా కూడా. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. స్క్రిప్ట్ చదివాక there was no questions. I was very confident that he can pull it off. అందుకే ఆయన ఏది అడిగినా we were like okay అని. డెఫినెట్లీ ఆండ్రూ అంటే ఇట్స్ బిగ్గెస్ట్ ఫిలిమ్స్ కి చేసిన డిఓపి ఆయన విజువల్స్ చాలా 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 బాగుంటాయి. ఎస్పెషల్లీ
సో ఈవెన్ సాంగ్స్కి మన డ్యాన్స్ మాస్టర్ భాస్కర్ మాస్టర్ పేరు చేసాం. సో ఎవ్రీథింగ్ బాబా భాస్కర్ మాస్టర్ బాబా భాస్కర్ మాస్టర్. సాంగ్స్ సైడ్ అయితే అనూప్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారు. అంటే ఎవరిని అనూప్ గారికి ఇంతకీ నేను ఫ్రెండ్ కదా అని రెమ్యునరేషన్ ఏమైనా తగ్గించమని అడిగారా లేకపోతే ఏమైంది అనూప్ గారు? ఓకేనా? రెమ్యునరేషన్ అనేది అంటే ఎప్పుడు అడగలేదు, అంటే ఎంత ఇవ్వాలని, అంటే మాకు ఎంత ఖర్చు అయితే అంత తీసుకో అన్నట్టు కదా అది అంతే. బట్ నో నేమ్కున్న రెమ్యునరేషన్ మీరు డిమాండ్ చేయలేకపోయారా ఫ్రెండ్స్ ముందు? డెఫినెట్గా అది కాదు, అయితే కాదు, అది చేయను కూడా. రైట్. ఆండ్రూ గారు కాల్ చేస్తారు, ఏదో ఒకసారి స్పీకర్లో పెట్టండి చూద్దాం. హలో అను, బయట ఉన్నా సార్ మేము మిమ్మల్ని లోపల క్యాప్చర్ కూడా చేసేస్తున్నాం సార్. ఆండ్రూ సార్, ఇంటర్వ్యూలోకి ఆండ్రూ గారిని మరీ ఇలా వెల్కమ్ చేస్తామని ఏ రోజు నేను అనుకోలేదు. సో శంకర్ గారు, ఫర్ యూ లైక్ డెఫినెట్లీ ఫీచర్ ఫిలిం అంటే ఇది దిస్ ఈజ్ ఆల్వేస్ గుర్తుండిపోయే సినిమా మీకు. ఫర్ యూ లైక్ మీకేది ఆ టఫెస్ట్ ఫేజ్ అనేది ఉండింది? టఫెస్ట్ ఫేజ్ ఏది ఉండింది మీకు? కష్టం అనిపించింది ఏంటి ఈ సినిమాకి? అండ్ వన్ బెస్ట్ మెమరీ ఓ మంచి గోస్ట్ లో? అంటే ఏమీ లేదండి, ఎవరితో యాక్టర్లతో? విత్ యాక్టర్స్ దే వర్ వెరీ మచ్ కోఆపరేటివ్ మాట. ఎవరితో కష్టం అనిపించలేదండి? కష్టం ఎక్కడా లేదండి, బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ సింగిల్ టేక్ మాట. ఆర్టిస్టులు అంటే నేను ఇచ్చిన మనం రాసిన డైలాగ్ కంటే ఇంప్రూవైజేషన్ అండి. కిషోర్ గారి గురించి చెప్పాలి, శంకర్ గురించి చెప్పాలి, నవీన్ గురించి చెప్పాలి. ఇంప్రూవైజేషన్ ఫెంటాస్టిక్గా చేసేవారు అన్నమాట. ఉన్న కథని ఇంకా డైలాగ్స్ ఇంకా ఎక్కువ, ఇంకా ఫన్ ఇంకా ఎక్కువ జనరేట్ చేసేవారు. ప్లస్ శంకర్ గారిది ఆయన ఎక్స్ప్రెషన్స్ నాకు విపరీతంగా నవ్వు వచ్చేది. ఆయన ఎక్స్ప్రెషన్స్ ఏదో ఒకటి 2-3 ఇవ్వండి నవరసాలు. ఓకే. తర్వాత బేసిక్గా నాకు ఏంటంటే నందిత అండ్ నవమి గారు అండి, దే వెరీ కోఆపరేటివ్ అన్నమాట. అంటే చాలా వరకు రోపుల్లో కట్టి అలా ఉంచేవాళ్ళం. వాళ్ళు ఎక్కడ దాని గురించి ఇది చేసేవారు కాదు. ఎందుకంటే మామూలుగా ఉంటే టైంకి రావట్లేదని ఆల్రెడీ లేదు, ఆన్ టైం ఉండేవారండి బట్ ఎవ్రీ డే వీ యూస్ టు ఫినిష్ అప్ బై 6 అండి. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అండ్ విత్ మై టెక్నీషియన్స్. అది ఆండ్రూ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అండి. దే వర్ సో కోఆపరేటివ్. ఎవ్రీ డే మేము బై 6 మీ యూస్ టు ఫినిష్ అండి, ఎంత పెద్ద సీన్ అయినా. సో ఎవ్రీథింగ్ వాస్ ఇన్ సింగిల్ టేక్. బిఫోర్గానే వాళ్ళు రిహర్సల్ చేసుకునేవారు. కిషోర్ గారు ఆన్ సెట్స్ ఏంటంటే అండి, ఆయన ముందే సీన్ పేపర్ అడుగుతారు. సీన్ పేపర్ ముందే ఆయన ప్రిపేర్ అయిపోతారు, ముందే కొన్ని అనుకొని వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఆర్టిస్టులతో డిస్కస్ చేసిన తర్వాత తెలియకుండా ఆన్ టేక్లో విపరీతంగా పంచెస్ పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో దట్ వాస్ ద ఫ్యాంటాస్టిక్ మూమెంట్ ఐ హ్యాడ్ విత్ దెమ్, వర్కింగ్ విత్ దెమ్. ఐ అగైన్ సిన్సియర్లీ వాంట్ టు వర్క్ విత్ దెమ్ అగైన్. పార్ట్ 2 ఏమైనా ఉంటుందో దానికి లీడ్ ఇచ్చి వదిలేరా? లేదండి, లేదు, అలాగే లేదు. కావాలంటే క్రియేట్ చేయొచ్చు దీని తర్వాత. అంటే లాస్ట్లో ఎండ్లో కిషోర్ గారి పైన ఒక లాస్ట్ జలకు ఒకటి ఇచ్చాం. ఉంది, లీడ్ అయితే ఉంది. ఏం జరుగుతుంది చూడాలి ఖచ్చితంగా. కాకపోతే ఎక్కువగా నైట్ షూట్స్ ఉంటాయి కదా హారర్ ఫిలిమ్స్ అంటే, మోస్ట్ ఆఫ్ ది టైం లైక్. బట్ లక్కీలీ ఈ మూవీలో డే టోటల్ గా డేలోనే చేసాం మేజర్ గా. హౌస్ ఇన్సైడ్ కాబట్టి ఓకే, అది అంతా కెమెరామెన్ ఇదండి. ఆండ్రూ గారు డేలో చేసినా కూడా మీకు నైట్ లాగే ఉంటుంది, ఆ హారర్ ఫీల్ కనబడుతూనే ఉంటుంది. బట్ జనరల్లీ ఎక్కువ నైట్ షూట్స్ జరుగుతాయని విన్నాను నేను హారర్ దీనికైతే. సో వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఎన్ని పాటలు ఉంటాయి ఇందులో? మేమైతే అది ఆల్రెడీ స్టెప్ సాంగ్స్ లైక్ ఒక పైసారే పైసా అనే సాంగ్ ఉంటుంది, ఓ పాప నువ్వు అనే సాంగ్, దెన్ ఓ రసిక అనే సాంగ్ ఉంటుంది, తను సోలో డాన్స్ పర్ఫార్మెన్స్ సాంగ్ ఉంటుంది ఒకటి. తనలో సింగర్ లేదా నవమీలో? తను డాన్సర్ ఉన్నది, సింగర్ భరతనాట్యం. ఓకే, ఇప్పుడు భరతనాట్యం వేయమని చెప్పడం కొంచెం చాలా అంటే ఇప్పుడు అది అటైర్ ఉండాలి. కరెక్ట్. నందితాలో సింగర్ ఉండే, మీకు తెలీదా? అది ఎలా డాన్స్ చేస్తుందో నేను అలా పాడతాను. కానీ ఒకటి చెప్పాలి, నందిత మటుకు నేను ఒక షాక్ అయ్యాను. అంటే ఫిలిం అంతా చూస్తూ ఉన్నాను బట్ ఇంటర్వెల్లో షీ డిడ్ వన్ సీన్ అండి, లైక్ అప్పుడు వావ్ అనిపించింది. అంటే తన ద క్యాలిబర్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ అక్కడ తెలుస్తుంది, ద ఎక్స్ప్రెషన్ షీ గేవ్ అండ్ అవసరం. అంటే గూస్ బంప్స్ వచ్చాయి లైక్ ఇంటర్వెల్ సీన్ ఎస్పెషల్లీ. అయితే మనం ఒక పని చేద్దాం. అండ్ ఐ హావ్ టు టెల్ థ్యాంక్స్ టు వెన్నెల కిషోర్ గారు, బికాస్ ఆఫ్ హిమ్ ఈ ఫిలిం చాలా ఫన్ ఫిలిం అయింది యాక్చువల్లీ. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ వెన్నెల కిషోర్ గారు అండ్ శంకర్ కాంబినేషన్లో, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ చాలా హైలైట్, నేను ఎంజాయ్ చేశాను. ఈవెన్ వెన్ ఐఎమ్ డూయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్.
అదే అంటున్నాం, మీరు ఎంజాయ్ చేశారంటే మేము కూడా ఎంజాయ్ చేస్తాం 21st జూన్కి. అయితే ఇప్పుడు మేము ఈ ఫ్రేమ్లో ఆండ్రూ గారిని ఊహించుకుంటున్నాం అండి. మీరు ఏమన్నా విఎఫ్ఎక్స్ వేసి ఆర్ ఎల్స్ ఓ మంచి గోస్ట్ లాగా పిలిస్తే ఆయన వస్తారేమో చూద్దాం మనం. తప్పకుండా వస్తారండి. చూడండి ఇప్పుడు మ్యాజిక్ చేస్తాం. ఆయన వాటర్ వేస్తాడు కదా, వస్తాడు. ఒకసారి మీరు అటు వాటర్ వేయండి. డైరెక్టర్ గారిని సినిమాటోగ్రాఫర్గా మారుద్దాం అనుకుంటున్నాం మేము. ఈయనకి సూపర్ పవర్స్ ఉన్నాయి, పనిచేస్తాయో లేవో చూద్దాం. మీ మంత్రం ఏంటి? ఆయన మాయమై ఈయన వస్తారనుకుంటే ఈయన ఇద్దరు ఉన్నారు ఇక్కడ. అసలు మీ గురించి మాట్లాడుతున్నా మీకు ఆలోచించారు నాకు. అవునా? ఎగ్జాక్ట్లీ సార్. అలా ఎలా తెలిసింది సార్? టెలిపతి ఏదో అంటారు కదా. సో వెల్కమ్ సార్ ఇంటర్వ్యూలోకి. సో ఇప్పుడే మాట్లాడుకుంటూ ఉన్నాం. యాక్చువల్లీ డెఫినెట్గా చిన్నగా స్టార్ట్ అయింది అన్నారు. చిన్నగా ఎలా స్టార్ట్ అయిందండి? ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే, ఇందులో ఆండ్రూ సార్ లాంటి వాళ్ళు ఉంటే అని చెప్తున్నాము. అండ్ ఫర్ యూ లైక్ చాలా విజువల్స్ మీరు చేయడం జరిగింది, బట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్తో కూడా చేయడం జరిగింది. ఈ ఫిలిం ఎలా అనిపించింది? అండ్ ఆన్ బోర్డ్ రావడానికి మిమ్మల్ని ఏది తీసుకొచ్చింది ఇక్కడ వరకు? బికాజ్ ఆఫ్ అనూప్ మనం చాలా మూవీ చేసాము. సో ఫస్ట్ టైం అనూప్ దగ్గర నుంచి కాల్ వచ్చిన తర్వాత ఇలాంటివి చెప్పారు, ఒక మంచి ఫిలిం ఉంది చేయాలని. దెన్ ఐ మెట్ శంకర్ గారు. దెన్ నరేషన్ ఇచ్చిన తర్వాత ఐ థాట్ ఆఫ్ ఇట్స్ గుడ్ ఫర్ మీ యాజ్ ఎ డిఓపిగా. ఎందుకంటే నేను చాలా లవ్ స్టోరీస్, యాక్షన్ అది ఇది చేసా. హారర్ కామెడీ నేను తెలుగులో చేయలేదు, తమిళ్లో చేసా, కానీ తెలుగులో చేయలేదు. తర్వాత స్టోరీ వినిన తర్వాత నాకు చాలా నచ్చింది, ఎందుకంటే కామెడీ అంటే నాకు చాలా ఇష్టం, స్పెషల్లీ హారర్ కామెడీ. సో అది ఏమేమి ఉందో అన్నీ ఈ స్క్రిప్ట్లో ఉన్నది అని నాకు తెలిసిపోయింది. దెన్ ఐ థాట్ ఆఫ్ వితౌట్ ఎనీ హెజిటేషన్ ఐ యాక్సెప్టెడ్ ఇట్. దెన్ అలా జరిగిందండి. రైట్ సార్. జనరలీ డిఓపీస్ ఏం చేస్తూ ఉంటారంటే అందంగా చూపిస్తూ ఉంటారు హీరోయిన్స్ని అండ్ హీరోస్ని. ఈ ఫిలింలో బట్ హియర్ దయ్యంని అందంగా చూపిస్తాను అలా కాదు. బట్ ఐ ట్రైడ్ మై బికాజ్ ఐ షుడ్ నాట్ గో టు దట్. సో అందంగా ఉన్నది ఆర్ఆర్ ఫిలింలో ఉండకూడదు, ఎందుకంటే బికాజ్ ఐ హ్యావ్ టు షో దట్ ఆరిఫైంగ్గా ఉండాలి అని ఐ ట్రైడ్ మై డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటింగ్స్. అండ్ బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్, బట్ వీళ్ళు ఇద్దరు ఉన్నారు కదా. సో అది ఏమో జనరలీ అంటుంటాం మేకప్ తీసేస్తే వేరేలా అంటే, బట్ లేదు, మీరిద్దరు నేను అలా అనుకోవట్లేదు. వెరీ బ్యూటిఫుల్, లైక్ వెరీ లైట్ మేకప్. ఇలా అంటే అంటుకునేటంటే అదేదో సినిమాలో చూడు మేకప్ లేదు అంటుంది ఇలియానా, లైక్ దట్. బట్ ఈ మీరు ఇక్కడ మల్టీ రోల్ ప్లే చేశారు నందిత అని నేను విన్నాను. బేసిక్గా అంటే తను కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా మారారు అని చెప్పి. సో ఈ కాస్ట్యూమ్ డిజైన్ చేసింది నందిత. ఇక్కడ ఒక్క చోట మాత్రమే అందంగా ఉంటారు, వేరే వాళ్ళు అంటే చేసింది నందిత గారు. లైక్ సెలక్షన్ అన్ని చేశారు, అది కాస్ట్యూమ్ ఇలాగా కావాలి, సెటప్ గెటప్ మొత్తమే నందిత. ఇలా ఇది ఒక్కసారైనా నేను అందంగా, కానీ ఇప్పటి వరకు గోస్ట్ మేకప్ వేసుకొని నేనే తీసుకుంటే ఈ బాధ్యత అనుకున్నారా? అంటే ఈ సాంగ్ లిరిక్స్ విన్నప్పుడు యూనో ఇట్ వాస్ సో గుడ్. ఒక గర్ల్ గురించి చెప్తున్నారంటే స్క్రీన్లో కూడా అలా కనిపించాలి. సో కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని, నేను మాత్రం కాదు పక్కన అమ్మాయి కూడా ఉంది అని వి థాట్ మంచిగా ఉందాం, అందంగా కనిపించిద్దాం. రైట్. జనరలీ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్ మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉండాలంటారు. సో యు ఆర్ సీనియర్ హియర్, డెఫినెట్లీ యువర్ హస్బెండ్ రోల్ ప్లే చేస్తున్నారా? లేకపోతే ఎవరు కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు, ఎవరు డిమాండింగ్గా ఉండేవాళ్ళు, అసలు ఏం జరిగేది మీ ఇద్దరి మధ్య? ఐ రియలీ వాంటెడ్ టు నో దట్. బికాజ్ రియలీ చెప్పాలంటే మనం టిల్ ద ఎండ్ ఇప్పుడు వరకు మన హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉన్నాం. ఎందుకంటే అండర్స్టాండింగ్ బిగినింగ్ నుంచే వచ్చింది. సంథింగ్ లైక్ ఆగండి ఇది ఇది ఎప్పుడూ చూడలేదు, ఇద్దరు ఇలాగే ఉన్నారు. అండ్ ఆండ్రూ గారు చేయబట్టి జనరల్గా ఇప్పుడు ఒక ఫిలిం ఒక 35 days 40 days షూటింగ్ అవుతే, ఆండ్రూ గారు ఉంటే అది ఒక 2 days తక్కువ అవుతుందండి జనరలీ. సో అంటే ఆయన సూపర్ ఫాస్ట్ ఉంటారు. అంటే నేను చాలా తక్కువ నేను షూటింగ్కి వెళ్ళడము, బట్ నేను వెళ్ళినప్పుడు ఒక 2-3 times వెళ్ళాను. ఎవ్రీబడి లైక్ చలో నెక్స్ట్ ఇక్కడ ఉంటాడు, చూసే లోపల అక్కడ ఉంటాడు. ఇక్కడ సీన్ ఫినిష్ చేసి ట్రావెల్ లైక్ దిస్. డెఫినెట్లీ అలా ఉన్నారు కాబట్టి బడ్జెట్ కూడా ఒక కంట్రోల్లో ఉంటుంది. ఫైనాన్స్ కెమెరామెన్స్ అండి, ఎవ్రీబడి నోస్ దట్. వి ఆల్ విట్నెస్, లైక్ సెలబ్రేట్ చేసుకున్నాం ఆయన సినిమాలని స్క్రీన్ మీద. యా. అండ్ ఫర్ యూ లైక్ ఈ సినిమాలో ఎవరితో చేయడం టఫ్ అయింది అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఈ సినిమా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, గుమ్మడిగా కొట్టేశారు, June 21st వచ్చేసింది. ఎవరిని మీరు మిస్ అవుతారు ఈ సెట్లో ఆర్ ఎల్స్ టెక్నీషియన్స్లో అయినా? శంకర్ గారు అడిగితే ఫస్ట్ ఆండ్రూ సార్. ఓకే.
మీరు ఇంతకు ముందు రాలేదు, క్వశ్చన్ అడుగుంటే వేరే పేరు చెప్పేవాళ్ళు ఫర్ షూర్. బట్ యా, మేము ఫస్ట్ నుంచి ఆయన ఫాలో అయ్యాము. సో డైరెక్టర్ గారు కూడా ఆయనే ఫాలో అయ్యారు సినిమా టోటల్గా టీమ్. రైట్. సో ఈ టీంకి సినిమాకి ఫస్ట్ పిల్లర్ దిస్ మై హీరో ఆండ్రూ సార్ ఈ సినిమాకి. సో మా అందరినీ ఒక ఫ్యామిలీ లాగా తీసుకెళ్ళి కంప్లీట్ చేయించారు. సో దానికి పార్ట్ ఆఫ్ ద టైం అన్నయ్య డైరెక్టర్ గారు, సో అలాగే అనుపమన్నయ్య. సో ముగ్గురు కాంబినేషన్ మాకు సూపర్ ఫాస్ట్. అన్నయ్య పేరు ఇప్పుడు మార్చుకున్నారు మీరు, అనూప్ కాదా మీరు? అనూప్ అన్నయ్య ఆయన ప్రేమతో ఆయన వాళ్ళ అల్లేస్తున్నారు. క్రేజీ. ముగ్గురు టీం అలా లాక్కెళ్ళారండి. రైట్. ఎక్కడ చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది, తీసేటప్పుడు చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది. కానీ ఆ కష్టాన్ని కూడా ఎక్కడ మాకు తెలియకంట టైం కూడా చూసుకుంటూ జాగ్రత్తగా తీసుకెళ్ళారు. రైట్. మీరు ఇందాక వరకు చాలా కంఫర్టబుల్గా ఉన్నట్టు అనిపించింది, ఇప్పుడు కొంచెం ఏం జరిగింది? మా డెవిల్ వచ్చి కూర్చుంది పక్కన. గోస్ట్లు ఇద్దరిని చాలా దగ్గరగా. రైట్. కాకపోతే ఈ సినిమాలో ఇద్దరు గోస్ట్లు ఉన్నారు అనూప్ గారు. మామూలుగా ఒక్కొక్క గోస్ట్నే చూసాం ఇప్పటి వరకు మేము సెంట్రల్ ఫిలింలో. ఆండ్రూ గారిని కూడా అడగాలనుకున్నాను, ఎవరు సార్ మిమ్మల్ని బాగా హింసించింది? బేసికలీ మీరు ఒక లైట్ చేసుకొని కెమెరా పెట్టుకొని కరెక్ట్గా ఈ సీన్ వరకు ఈ లెంత్లో ఉంటుంది అనుకుంటే దాన్ని దాటేసి మీలో ఉన్న మంచి గోస్ట్ని బయటకు తీసుకొచ్చింది ఎవరు వీళ్ళల్లో? అలాంటి ఏమో జరగలేదు, కానీ బికాస్ డైరెక్టర్ వాజ్ వెరీ క్లియర్. సో దానివల్ల నాకు ఆ టెన్షన్ రాలేదు. అందరికి వచ్చిందే ఏమో, నాకు ఆ టెన్షనే రాలేదు. సో చెప్పలేక ఏం లేదు దాన్ని. నేను ఇది కూడా వింటాను సార్, మామూలుగా అయితే సమ్ రీటేక్స్ అవుతూ ఉంటాయి సమ్ టైమ్స్. దాంట్లో హిలేరియస్ ఏదైనా కామెడీ సీన్ ఉన్నప్పుడు వాళ్ళకి లా ఆఫ్ కంట్రోల్ అవ్వక ఆర్ఎల్స్ ఎవరో నవ్వడం వల్ల కొంచెం మళ్ళీ ఇంకోసారి టేక్ అవుతుంటుంది. ఎప్పుడైనా డిఓపికి కూడా అది ఉంటుందా సార్? చాలా జరిగింది అలాంటి మొత్తం ఫిలిం నేను నాకు షేక్ చేసుకుని అది జరిగింది ఒక 2-3 టైమ్స్. బికాస్ కిషోర్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో అలాంటి చాలా జరిగింది. ఈవెన్ ఐ వాజ్ షేకింగ్ మై కెమెరా మై సెల్ఫ్. నవ్వుకొని అలా చేసా, కానీ అది తెలియదు, కానీ అది జరిగింది చాలా. బికాజ్ ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్. కామెడీ ట్రాక్ అన్ని ఐ ఎంజాయ్డ్. రైట్. హారర్ సినిమాకి షేక్ అయినా బాగానే ఉంటుందేమో, అదొక ఎఫెక్ట్ లా ఉంటుందేమో నాకు తెలిసినంత వరకు. అండ్ ఫైనల్గా లైక్ ఈ సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అంటే నందిత, వాట్ యు సే? మంచి చెక్ ఇచ్చారు అలా కాకుండా? ఇట్స్ అ డిఫరెంట్ టీమ్ అగైన్, డిఫరెంట్ టెక్నీషియన్స్తో వర్క్ చేసింది ఒకటి. అండ్ హారర్ మూవీస్ చేసి డిఫరెన్స్ ఏముంటుంది అని ఆల్వేస్ సర్చ్ చేస్తూనే ఉంటాం కదా. డెఫినెట్ నాకు దిస్ గేమ్ మీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మేకప్ కానీ నేను గోస్ట్ మేకప్ ఎప్పుడు పెట్టలేదు, ఏ మూవీలో పెట్టలేదు. ఏ మూవీలో పెట్టినా ఎస్. అండ్ డే షూట్, హారర్ మూవీస్ అంటే నైట్ షూట్. సో ఇందులో కంఫర్టబుల్గా ఉండేది. ఎవ్రీ టెక్నీషియన్ మేడ్ అస్ టు బీ వెరీ కంఫర్టబుల్. సో యా. బాగా భయపడిన దెయ్యం సినిమా అంటే మీరు ఏం చెప్తారు? యువర్ ఫేవరెట్ గోస్ట్ ఫిలిం? అమ్మాయి అసలు భయమే లేదంటారు. ఓకే, ఫర్ యూ అభినిక గారు. ఓకే, ఆవిడకి అసలు దెయ్యం సినిమా అంటేనే భయం అని చెప్పారు. అడగడమే ఆ క్వశ్చన్ అక్కడ నుంచి. ఫర్ యూ నవమి? ఏం సినిమా? ఆకాశగంగా. ఆకాశగంగా. ఓకే, ఫర్ యూ శంకర్ గారు? దెయ్యం సినిమా షూటింగ్ చేసినప్పుడు భయం అయ్యిందండి. అదే మీకు ఫేవరెట్ అంటే ఒక భయపెట్టిన ఆర్ ఫేవరెట్ దెయ్యం సినిమా ఏది అంటున్నా? ఈవిల్ డెడ్. అమ్మో, అవునా? సినిమా చూసిన తర్వాత నేను ఏ సినిమా చూడలేదు హారర్ సినిమాలు, అది నన్ను కూడా చాలా భయపెట్టింది అసలు. యా, ఫర్ యూ అడిగి. ఓకే, అండ్ ఫర్ మీ ఈవిల్ డెడ్. ఫస్ట్ టైం చిన్నప్పుడు చూసిన వెంటనే. యా, అనూప్ గారు మిమ్మల్ని అడిగితే? ఇది ఫస్ట్ కైండ్ నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇది కూడా. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను, మ్యూజిక్ ఫస్ట్ ఈ హారర్ సినిమా. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. రైట్. యా, బట్ ఇట్ హ్యాస్ అంటే సాంగ్స్ ఇవంతా ఉంది. ఇట్స్ నాట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఓన్లీ హారర్ అట్లా కాదు, బట్ ఇట్ హ్యాస్ సాంగ్స్ అండ్ లైక్. రైట్. ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా లైక్ అంటే నార్మల్ సినిమాలకి హారర్ సినిమాకి మ్యూజిక్ వైజ్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? డెఫినెట్లీ, బికాజ్ మ్యూజిక్ అనేది మ్యూజిక్తో భయపెట్టాలి. అంటే విజువల్తో వాళ్ళు భయపెడితే మ్యూజిక్తో దాన్ని ఇంకా ఇంపాక్ట్ఫుల్ చేయాలి. సో ఇంకా కొంచెం ఎక్కువ జాబ్ ఉంటుంది నాది. లైక్ సో డెఫినెట్గా ఐ ట్రైడ్ మై బెస్ట్. రైట్. జూన్ 21కి ఓన్లీ ఇక్కడేనా అండి? యూఎస్లో కూడా రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్? అది ప్రస్తుతానికి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు, దాని తర్వాత అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్తో చూద్దాం అనుకున్నారు. ఓకే, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్.
అనూప్ గారు ఏమన్నా ఒక పాట పాడితే మేము ఎండ్ చేద్దామని ఏమి జన్మ మీరు నీళ్లు పట్టుకొని ఏమో కూడా ప్రతిసారి బయట వర్షంలో తడిచి ఇక్కడ ఇంటర్వ్యూలో తడిచి ఓకే ఒక పైసారే పైసా అని ఒకటి యా అందరూ పాడాలి ఎవ్రీబడి ఆయన పాడితే చాలా ఒక మీలో ఉన్న కొంచెం అట్లా దరే దరే అని ఇచ్చావు కదా స్టార్టింగ్. పైసా రే పైసా ఇది కింగ్ మేకర్ తెలుసా, పైసా రే పైసా ఇది రింగ్ మాస్టర్ తెలుసా, రౌండ్ 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 రౌండ్. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ సాంగ్ అనమాట. మనల్ని అంటే వరల్డ్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ పైసా. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద మనీ. ఓ పాప నువ్వు తోపు నెక్స్ట్ సాంగ్ లో మనం ఈ పాట పాడాం కాబట్టి ఆమె అక్కడే ఉంది. అవును కనెక్ట్ అయిపోయింది. నీ తెల్లని కన్నా ఆమె నాకు తెలిసి విగ్రహం ఇలా ఏదో ఏదో ఓకే. అయితే మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఇప్పుడు డాన్స్ స్టెప్ చేయాలి. బేసిక్గా నేనే అడుగుదాం అనుకుంటాను కానీ నేను ఎందుకు చేయడం, వాళ్ళు ఉన్నారు కదా. కనెక్ట్ అయింది ఎవరు? ఓకే కనెక్ట్. ఓకే నాకు వచ్చిన స్టెప్ నేను వేస్తాను. అది దాని తర్వాత మీ ఆరోగ్యానికి హానికరం అది కొంచెం. ఉందండి ఒక స్టెప్ ఉంది. మీరు మా గోస్ట్లతో పాటు రైట్ మా గోస్ట్లు మా డియర్ గోస్ట్లతో పాటు చేస్తే డాన్స్ చూద్దాం ఎలా డాన్స్ చేస్తాము. అండ్ మీరు మాత్రం మా డాన్స్ చూస్తారని నాకు తెలుసు, బట్ చూసిన తర్వాత నేను దాన్ని కన్సిడర్ చేయకుండా సినిమా సూపర్గా వచ్చింది. అండ్ 21st జూన్ ఓ మంచి గోస్ట్ వస్తుందన్నమాట, మిమ్మల్ని నవ్వించడానికి కవ్వించడానికి అంతే కదా, సో ఎంటర్టైన్ చేయడానికి. హ్యాపీగా వెళ్ళి చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ గుడ్ లక్ మీ అందరికీ.